హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇది మార్నింగ్ 7 o'clock టైము. నైట్ ఇక్కడే స్టే చేసాం. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఇప్పుడే బయట వస్తున్నాం. చూడండి సన్ రైజ్ ఎలా ఉందో. ఇక్కడ ఎక్కువగా వ్యూ పాయింట్సే ఉన్నాయి, అంతకుమించి ఇక్కడ ఏమీ లేవని విన్నాను. అలాగే ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ వచ్చి గాలిబండలు అనే ఒక లొకేషన్. అది ఆ ప్లేస్కి ఆ పేరు రావడానికి కారణం అక్కడ గాలి ఎక్కువగా వీస్తుంటుందంట. అది కూడా ఒక వ్యూ పాయింట్. ఇదంతా హార్స్లీ హిల్స్ లోకల్. ఇది మ్యాక్సిమం ఈ లోకల్ హార్స్లీ హిల్స్ సరౌండింగ్ ఒక 2 to 3 kilometers ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ప్లేస్ కూడా లేదు ఇక్కడ చూడడానికి. ఎస్టర్డే మేము ఇక్కడ రీచ్ అయ్యి ఈ రూమ్ అవన్నీ తీసుకునే టైంకి చాలా లేట్ అయింది. చెప్పాలంటే 7:30 పైన అయింది. అది లేటా అంటే అవునని చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా లేవు, అంత చీకటిగా ఉంది. పెద్దగా ఎవరు క్రౌడ్ లేరు, ఏం లేదు, ఎందుకో తెలియదు. చాలా వరకు అన్నీ క్లోజ్లోనే ఉన్నాయి. చూడండి ఇదే గాలిబండలు లొకేషన్ అంట, అక్కడికి వచ్చాం ప్రజెంట్. ఐ థింక్ కరోనా ఎఫెక్ట్ అనుకుంటాను, చాలా వరకు అన్నీ క్లోజ్లో ఉన్నాయి, క్రౌడ్ లేదు. నైట్లో స్టే చేయాలి అనే థాట్ నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు ఇక్కడ. కాకపోతే నైట్ ఇక్కడ వర్షం పడింది, బాగా పడింది వర్షం, చాలాసేపు పడింది. అంతవరకు ఉన్న అట్మాస్ఫియర్ టోటల్ చేంజ్ అయిపోయింది. కూల్గా ఉండింది క్లైమేట్ ఇక్కడ, చాలా అంటే చాలా కూల్గా ఉండింది. ఆ ఎఫెక్ట్ అనుకుంటాను. నేను తెల్లవారితో లేచి ఇలా 7 కంతా బయట వచ్చాను. కారణం ఏంటంటే క్లౌడ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ, వాటిని చూడాలని, ఆ లొకేషన్స్ చూడాలని. ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్స్ అన్నిటినీ క్లౌడ్స్ కవర్ చేసేసాయి. చూడండి ఎంత బాగుందో ఇక్కడ లొకేషన్. ప్రస్తుతానికి ఇక్కడైతే లేవు క్లౌడ్స్, కానీ వేరే వేరే వ్యూ పాయింట్స్లో అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి నెక్స్ట్ అక్కడికి వెళ్తాను. ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే ఇది పైనుంచి కింద వరకు స్లోప్గా ఉంది, నేచురల్ హిల్ ఇది మొత్తం. చూడండి ఇదంతా ఒక స్టోన్, ఇదంతా ఇలా క్రియేట్ అయ్యింది. చూడండి ఎలా ఉందో లొకేషన్ ఇక్కడ. ఈ వాటర్ అంతా నైట్ వర్షం పడడం వల్ల వచ్చింది. ఓకే, మంచి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇది. నేచర్ పరంగా ఈ లొకేషన్ చాలా బాగుంది. గాలి అన్నారు, అదైతే నాకేమీ అంతగా కనిపించలేదు, అంటే తెలియడం లేదు, ఇక్కడ గాలి అంతగా రావడం లేదు. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. మేము ఇక్కడికి వచ్చే టైంకే చాలామంది ఉన్నారు ఇక్కడ, ఆల్రెడీ ఈ ప్లేస్ని విజిట్ చేస్తున్నారు. మనం ఇక్కడ నిలబడి ఉన్నాం కదా, ఇలాగే కొంచెం కిందకి వెళ్ళొచ్చు, నడుస్తూ వెళ్ళడానికి పాసిబుల్ అవుతుంది. అటు చూడండి కింద ఒక పర్సన్ ఉన్నారు, అంతకన్నా కింద కూడా వెళ్ళొచ్చు, కాకపోతే కొంచెం స్లోప్గా ఉంది అంతే. నడవడానికి అయితే పాసిబుల్ అవుతుంది. నేచర్ లవర్స్కి డెఫినెట్లీ ఇది బాగా నచ్చుతుంది ఈ ప్లేస్. అక్కడ చూడండి క్లౌడ్స్ వస్తున్నాయి. మేము వచ్చిన కొంచెం సేపు తర్వాత ఇక్కడ బాగా క్లౌడ్స్ క్రియేట్ అయ్యాయి. నేను కొంచెం కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఏం లేదు, వెళ్ళే దారంతా ఇలాగే ఉంది, అంతమించి అక్కడ ఏం లేదు, అంతే. ఇదొక మంచి వ్యూ పాయింట్, అంటే ఈ ఏరియాలో ఫేమస్ వ్యూ పాయింట్ ఇది. కొన్ని చోట్ల స్లిప్పరీగా ఉంది, సో మనం స్టెప్ వేసే ముందు కొంచెం కేర్ తీసుకోవాలి. దానికి కారణం వాటర్ వల్లే, ఈ వర్షం పడడం వల్ల. చూడండి ఫాగ్ ఎలా వచ్చిందో. మేము రిటర్న్ అవుదాం అనుకున్న టైంలో ఈ విధంగా ఫాగ్ మొత్తం ఈ ఏరియాని టోటల్ కవర్ చేసేసింది. చాలా బాగుంది అప్పుడు వ్యూ ఇక్కడ. మ్యాక్సిమం చాలా కిందకు వచ్చాను నేను, బైక్ పెట్టిన ప్లేస్ నుంచి చూస్తే కూడా. ఇంకా ఇక్కడ స్టే చేయాలంటే హోటల్స్ ఉన్నాయి. ఇక్కడున్న హోటల్స్ అన్నీ మ్యాక్సిమం ఏపీటీటీసీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి, వాళ్ళ కంట్రోల్లోనే. కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలి, కొన్ని సెలెక్టబుల్గా ఉన్నాయి, అంతే, ఎక్కువ లేవు. కాస్ట్ పరంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి, అది కూడా రూమ్స్ చూసి, అంతే. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ మనం ఆర్డర్ ఇస్తేనే ఫుడ్ రెడీ చేస్తున్నారు.
రెడీగా ఇక్కడ హోటల్స్లో ఫుడ్ దొరకడం లేదు. అది మనం బాగా థింక్ చేయాలి. ఎందుకో అయితే నాకు తెలీదు కరెక్ట్గా. ఈ కరోనా ఎఫెక్ట్ అనుకుంటాను. చూడండి ఫాగ్ ఎలా కవర్ చేసింది ఈ ప్లేస్ అంతా. ఇంకా ఎక్కువగానే వచ్చింది. ఇక్కడ నుంచి వేరే లొకేషన్కి వెళ్తున్నాను. ఇక్కడ గవర్నర్ బంగ్లా ఉంది. నాకు తెలియదు ఇంతవరకు ఇక్కడ గవర్నర్ బంగ్లా ఉందని. ఇంకా కొన్ని ఏపీటీడీసీ వాళ్ళు కండక్ట్ చేస్తున్న గేమ్స్, స్విమ్మింగ్ పూల్ లాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ ఒక జూ పార్క్ కూడా ఉంది. కాకపోతే ఎక్కువగా యానిమల్స్ లేవని విన్నాను. ఇంకా ఇక్కడ కళ్యాణి అనే ఒక చెట్టు ఉంది. అది యూకలిప్టస్ ట్రీ. అది ఏంటి స్పెషల్ అంటే దాని ఏజ్ 150 years అంట. ఇక్కడ నుంచి బయలుదేరాను. ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా చూడండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది బిల్డింగ్ ఇక్కడ. కానీ క్రౌడ్ మాత్రం నాకు పెద్దగా కనిపించట్లేదు. చాలా తక్కువగా చూస్తున్నాను. ఐ థింక్ ఇక్కడ జస్ట్ వస్తున్నారు, ఈ ప్లేస్ని విజిట్ చేసి ఈవినింగ్ లోపల వెళ్ళిపోతున్నారు. అందువల్ల ఇక్కడ పెద్దగా క్రౌడ్ లేదు. హోటల్స్లో స్టే చేసే వాళ్ళు కూడా ఉన్నారు ప్రజెంట్ కూడా ఇక్కడ స్టే చేస్తూ. కాకపోతే నైట్ మాత్రం ఇక్కడ లొకేషన్స్ చాలా హారబుల్గా అనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా చీకటి, అడవిలో ఉన్నట్లు అనిపించింది నాకు. ఆ టైంలో చాలా రిజర్వ్డ్గా కనిపించారు మనుషులు కూడా. ఇక్కడ షాప్స్ కూడా ఏం లేవు, చాలా తక్కువ ఉన్నాయి. చూడండి ఇది ఏపీటీటీసీ వాళ్ళ బిల్డింగ్. ఇక్కడే ఉంది గవర్నర్ బంగ్లా. ఇది కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. అంటే ఏపీటీటీసీ ఆ బంగ్లా నుంచి కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ వే ఇది. వ్యూ పాయింట్ వరకు వెళ్ళడానికి బైక్ ఇక్కడ వే ఉంది. చూడండి ఎలా ఉందో వే. నాకు ఈ వ్యూ పాయింట్ చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుందో ఇక్కడ. మనం చాలా హైట్లో ఉన్నాం. ఒప్పుకుంటాను హార్స్లీ హిల్స్లో పైన ఉన్నాం, కానీ కింద ఉన్న లొకేషన్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ నుంచి చూస్తుంటే. ఈ మధ్య మధ్యలో ఈ క్లౌడ్స్ ఇవన్నీ నాకు చాలా అట్రాక్షన్గా అనిపించింది. అక్కడ హట్ మాదిరి ఉంది. ఆ హట్లోకి వెళ్తే మనం ఇంకా బాగా ఈ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అన్ని చోట్ల డెప్త్ ఎక్కువగా లేదు, కొన్ని చోట్లే ఉంది. మనం ఈ వ్యూ పాయింట్కి ముందర ఈ విధంగా నడిచి కొంచెం లోపల కూడా వచ్చి ఇక్కడ లొకేషన్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఈ వ్యూని ఎంజాయ్ చేయడానికి చిన్న హట్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఈ కన్స్ట్రక్షన్కి అటుపక్క ఇటుపక్క కూడా మనం వెళ్ళొచ్చు. అంత డెప్త్గా ఏం లేదు ఇక్కడ లొకేషన్స్, కానీ కొంచెం ముందుకెళ్తే మాత్రం డేంజర్. స్టార్టింగ్ నుంచి చూడాలి ఇవన్నీ. నాకు ఈ హార్స్లీ హిల్స్లో అన్నిట్లోకి నచ్చిన వ్యూ ఇదే. చెప్పాను కదా ఆల్రెడీ నైట్ ఇక్కడ వర్షం పడింది. ఆ వర్షం ఎఫెక్ట్ ఇక్కడ ఈ క్లౌడ్స్ అన్నీ. ఇక్కడ మనకు ఎక్కువగా గాలి అనేది వీస్తుంది. గాలిబండలు అనే లొకేషన్లో నేను ఎక్కువగా ఫేస్ చేయలేదు ఈ గాలిని. ఇక్కడ ఎక్కువగా ఉంది. చూడండి వ్యూ ఎంత బాగుందో. క్లౌడ్స్ చూడండి ఎలా మూవ్ అవుతున్నాయో. ఆ కన్స్ట్రక్షన్ కిందకు వచ్చాను నేను. ఒక సైడ్ ఉన్న వ్యూ ఇది. అంటే కొంచెం ముందుకు వెళ్ళి చూద్దామని వచ్చాను. ఇక్కడంతా బాగా స్లిప్పరీగా ఉంది. సో ఇదంతా కొంచెం డేంజరు. మనం ఇక్కడ పెద్దగా రాకపోవడమే మంచిది ఈ ప్లేసెస్కి. ఇది ఒక వ్యూ పాయింట్ అంతే, ఇక్కడ అంత మించి ఏం లేదు. ఈ లొకేషన్లో చూడండి మనం ఎంత హైట్లో ఉన్నామో తెలుస్తుంది. ఈ ప్లేస్ ఎంత ఎత్తులో ఉందో. నేను ఇంకొంచెం పైకి వెళ్తున్నాను. ఇక్కడ ఒక వే ఉంది.
ఈ వేలో వెళ్తే ఇక్కడున్న ఇంకొన్ని వ్యూ పాయింట్స్ మనం విజిట్ చేయొచ్చు. అక్కడికి వెళ్తున్నాను. కొంచెం లెంత్గానే ఉంది ఈ వే. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. అక్కడ కనిపిస్తున్న ఆ కన్స్ట్రక్షన్ దగ్గరికి మనం వెళ్ళాలి. ఇవన్నీ కూడా హోటల్సే, అంటే ఏపీటీడీసీ వాళ్ళకి సంబంధించింది. ఇలా వెళ్తే ఇంకా వేరే వ్యూ పాయింట్స్ ఉన్నాయంట. ఫస్ట్ అక్కడికి వెళ్దామని వెళ్తున్నాను. ఇక్కడ చూడండి క్లౌడ్స్ ఎంత బాగున్నాయో, బాగా కవర్ చేసాయి. అంతా ఇలాగే ఉంది, అన్ని వ్యూ పాయింట్సే, అన్నీ నేచురల్గా క్రియేట్ అయినటివి. ఇక్కడ మనకు రైట్లో కనిపిస్తున్న ఈ లొకేషన్ని విస్పర్ విండ్ వ్యూ పాయింట్ అంటారంట. యాక్చువల్లీ నా వీడియో చూసే వాళ్ళకి మంచి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మ్యాక్సిమం వ్యూని అంతటిని కవర్ చేశాను. ఇప్పుడు వేరే లొకేషన్కి వెళ్తున్నాం. ఈ లొకేషన్ కొంచెం స్లోప్గా ఉంది, కానీ వెళ్ళొచ్చు అంటే వెళ్తున్నాను. ఇదే వే చాలా నేరోగా కనిపిస్తోంది, కానీ వెళ్ళడానికి పాసిబుల్ అవుతుంది. ఆ రూట్లో నుంచి వస్తే ఫైనల్గా నేను ఇక్కడికి రాగలిగాను. ఇదంతా ఒకే వ్యూ, కాకపోతే వేరే వేరే ప్లేసెస్ నుంచి మనం దీన్ని విజిట్ చేస్తున్నాం అంతే. అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసాను. ఇంకొంచెం ముందుకు వెళ్తే లొకేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. చూడండి ఇదే వే, డెఫినెట్గా కూర్చుంటేనే వెళ్ళగలం మనం ఇక్కడ నుంచి. ఫైనల్లీ బయట వచ్చాను. ఇక్కడ ఉన్నవన్నీ ఇటువంటి వ్యూ పాయింట్సే, అంతకు మించి ఇక్కడ ఏం లేదు.
ఇక్కడ నుంచి చూడండి ఎంత డెప్త్ ఉందో. యాక్చువల్గా మనం చాలా ఎండింగ్లో ఉన్నాం. ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్స్ అన్నీ మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను. ఆ లొకేషన్స్ అన్నీ కవర్ చేసి ఇప్పుడే వచ్చాను ఈ కన్స్ట్రక్షన్ దగ్గరికి. అంటే ఇక్కడ నుంచి మనకు వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. చెప్పాలంటే ఈ కన్స్ట్రక్షన్ చేసింది ఇక్కడ నుంచి ఈ వ్యూస్ అన్నీ ఎంజాయ్ చేయడానికి, కానీ మనం అలా అంతా చేయము. ఆ డేంజరస్ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి ఆ ప్లేసెస్ అంతా విజిట్ చేస్తూ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు నేను చేసిన పని కూడా అదే. యాక్చువల్గా ఆ ప్లేసెస్కి అంతా వెళ్ళకూడదు, అంతా డేంజర్. దయచేసి ఆ ప్లేసెస్ దగ్గరికంతా నేను వెళ్ళినట్లు వెళ్ళకండి. అక్కడ అసలు ఏమీ లేదు, డీప్ ప్లేసెస్ అవన్నీ అంతే, అంతకుమించి అక్కడ ఇంకేం లేవు. వ్యూ కూడా మనకేం అక్కడ నుంచి సరిగ్గా కనిపించట్లేదు. ఇప్పుడు నేను వెళ్తున్న ఈ ప్లేస్ ఆల్రెడీ మీకు చెప్పాను, విస్పర్ విన్ వ్యూ అని. అక్కడికి వెళ్తున్నాను ప్రజెంట్. ఇక్కడ ఉన్న వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్ ఇది. అంటే నేను చూడవలసిన లాస్ట్ వ్యూ పాయింట్ ఇదే. దీన్ని మనం ఇంతకుముందు దూరం నుంచి చూసి మాట్లాడుకున్నాం ఈ ప్లేస్ గురించి. ఇప్పుడు నేను ఈ ప్లేస్ పైన ఉన్నాను. జియోలాజికల్గా క్రియేట్ అయిన ఒక స్టోన్స్ ఇవన్నీ అంతే, అంతకుమించి ఇక్కడ ఇంకేం లేదు. ఇవన్నీ నేచురల్గా ఏర్పడ్డాయి. ఈ స్టోన్స్కి పక్క నుంచి ఒక వే ఉంది కిందకి వెళ్ళడానికి. ఆ వేనే ఇది. అంటే మనం కొంచెం కిందకి వెళ్ళి ఈ ప్లేస్ని విజిట్ చేయొచ్చు అంతే. ఇది ఇక్కడ ఉన్న రెండు బండల మధ్య ఉన్న గ్యాప్ ఇది. ఇది మనకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది చూస్తుంటే. ఈ స్టోన్సే ఇక్కడున్న ఈ విస్పర్ విన్ వ్యూని క్రియేట్ చేసింది. ఓకే గైస్, ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ టైం అయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.